సమస్య ఉద్యోగలేమి. ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నారు, దానికి తగిన ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి తగు పరిహార మార్గాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు. లైవ్లో సిద్ధంగా ఉన్నారండి. ఈరోజు వారితో మాట్లాడి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. మీరు లైవ్కి కాల్ చేసి మీకున్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. గురువుగారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. మొదటిగా ఉద్యోగానికి వ్యక్తిగత జాతకానికి సంబంధం ఉంటుందంటారా? నిజానికి ఉద్యోగం అనే శబ్దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొదట పాతకాలంలో ఉద్యోగం పురుష లక్షణం అనే పదం ఒకటి వినేవారు. దాని అర్థంగా భావించింది ప్రస్తుతం ఏదైతే ఉద్యోగం అనుకుంటున్నారో ఈ ఉద్యోగమే పురుషుని లక్షణము అని అన్వయించుకునేవారు. కానీ అది నిజం కాదు. ఏమిటి ఉద్యోగం అనే దానికి అర్థం అక్కడ పురుష ప్రయత్నము అని అర్థం. బతకడానికి, జీవించడానికి ప్రయత్నం కావాలి. ఆ ప్రయత్నం వాడికి ఎందుకు అవసరమైంది అంటే మాతృమూర్తి పిల్లవాడిని మంచివాడుగా రూపొందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే మనం మాతృభాష అంటాం, పితృభాష అని ఎందుకనం అంటే తల్లి ఏ భాషలో గర్భవతిగా ఉన్నప్పుడు భావజాలాన్ని ప్రసరిస్తుందో ఆ భావజాలానికి సంబంధించిన భాష వాడికి అలవడుతుంది పిల్లవాడికి. అందుకని ఇది మాతృభాష అయింది. అంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భరక్షణ, మంచి మాటలు వినడం. ఈ మంచి మాటలు వినడానికి సమయాన్ని వెచ్చించాలా, ఉద్యోగానికి సమయం వెచ్చించాలా? మంచి మాటలకి సమయాన్ని వెచ్చించాలి. మంచి మాటలకి సమయాన్ని వెచ్చిస్తే వీడి జీవితం సమాజానికి ఉపయోగపడుతుంది. అదే ఆమె ఉద్యోగం చేస్తుంది అనుకోండి, చేస్తుంటే 3 మాసాలు ఎంతో సెలవు ఇస్తారు. ఆ సెలవు ఎప్పుడు తీసుకుంటారు వారు అంటే పురుడు వచ్చే ముందు తీసుకుని పురుడు పూర్తయిన తర్వాత కూడా కొంతకాలం విశ్రాంతిగా పిల్లవాడి దగ్గర ఉండడం కోసం వాడుకుంటారు. 3 మాసాలు కాబట్టి 6 మాసాలు దాన్ని వాడుకుంటారు. అంతే తప్ప గర్భవతిగా ఉన్నప్పుడు ఈ 2వ మాసం నుంచి 3వ మాసం నుంచి మంచి మాటలు వినడానికి తీరిక ఉండదు. ప్రస్తుతము ఎన్ని సంస్థల్లో ఉద్యోగాలు చేసినా ఆ సంస్థలన్నిటా ఉండేటువంటి విధానం ఏమిటి అంటే సమాజాన్ని ఎలా మోసం చేయడము, ప్రజల్ని ఎలా మోసం చేసి మనం డబ్బులు ఎక్కువ చేసుకోవడము అనే పనిలోనే వీళ్ళు పని చేస్తున్నారు. వ్యాపార ధోరణి ఉంటుంది. అవును, వ్యాపార సంస్థ అది. ఆ సంస్థలో వ్యాపారస్తుని తనకు ఉద్యోగం ఇచ్చిన వాడి కోసం, ఎదురాని కోసం ఉద్యోగం చేయాలి, వాడు ఏది చెప్తే చేయాలి. అలాంటి పరిస్థితిలో పక్కవాడిని మోసగించడమే మన బతుకు అనేటువంటి ఆలోచన కలిగిన పనిలో ఆ మాతృమూర్తి పని చేస్తే పుట్టబోయే పిల్లవాడు ఎలా పుడతాడు? కాబట్టి ఉత్తమ పౌరులు రూపొందాలంటే ఏం కావాలి? ఆమె ఆ మంచి సమయంలో మంచి మాటలు వినాలి, మంచి భావనలు చేయాలి, ప్రశాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. చాలామంది గుమ్మన గర్భం ధరణ అయిన తర్వాత గమ్మున ఉద్యోగానికి ప్రమోషన్కి ఆటంకం అని, ఉద్యోగానికి ఆటంకం అని, ఏదైనా ఆ ఉద్యోగం కోసం చదివేటువంటి ప్రమోషన్ టెస్ట్కి ఆటంకం అని గర్భస్రావం చేయించుకుందామా అనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. అది మాతృహృదయానికి గొడ్డలి పెట్టు. మాతృహృదయం దాన్ని అంగీకరించదు. కానీ దాన్ని ఆ భావనంటూ రాణిస్తే 2 రకాల ప్రమాదాలు ఉన్నాయి. 1వ రకం ప్రమాదం ఏమిటి అంటే మనకు ఈ ప్రభుత్వం వారు గర్భస్రావాన్ని చట్టబద్ధం చేశాక ప్రారంభమైంది ఈ సమస్య. ఏమిటి అంటే ఒక అమ్మాయి చాలా తల్లితో ప్రతినిత్యము ఘర్షణ పడుతుంది. కారణం ఏం లేదు, కారణం ఏం లేకుండానే దెబ్బలాడుకుంటుంటారు తల్లి కూతుళ్ళు. దెబ్బలాడుకుంటుంటే ఆ పిల్లను ఒక హిప్నోటిస్ట్ హిప్నోటైజ్ చేశాడు. నా ఎదురుగుండానే జరిగింది. హిప్నోటైజ్ చేసి వెనక్కి తీసుకెళ్ళాడు. వెనక్కి ఎప్పటిదాకా? గర్భస్థ శిశువు దాకా తీసుకెళ్ళాడు. ఆ సమయంలో 2వ మాసంలోకి తీసుకెళ్ళిన తర్వాత ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాడు, అమ్మకి నీకు గొడవ ఎందుకు లాగా. ఆ 2వ మాసంలో ఉన్నప్పుడు ఆ పిల్ల చెబుతోంది సమాధానం, నన్ను చంపదలుచుకున్న వ్యక్తితో నేను ఎందుకు ప్రేమగా ఉండాలి?
ఎలా ఉండగలను అని అడుగుతాను. అంటే అర్థం ఏంటి, ఆ సమయంలో తల్లి గర్భస్రావం చేయించుకుందామని ఆలోచన చేసింది. కానీ ఆ విషయం ఈ పిల్లకి తెలియదు. మళ్ళీ బయటకు తీసుకొచ్చేసిన తర్వాత అడిగితే తెలియదని చెప్పింది. అప్పుడు తల్లికి ఫోన్ చేస్తే ఆ తల్లి అవును అని సమాధానం చెప్పింది. ఇప్పుడు చూడండి, బిడ్డకు తల్లికి ఉండే ఘర్షణకు మూల కారణం గర్భస్రావం చేయించుకోవాలన్న ఆలోచన. చేయించుకోవడం జరగదా, ఆలోచన. మరో ప్రత్యేకమైనటువంటి ఒక ఉపద్రవం ఒకటి లోకానికి ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది. ఏమిటా ఉపద్రవం అంటే, నా దగ్గర ఒక వ్యక్తి పిహెచ్డి చేశారు, క్యాన్సర్ వ్యాధుల మీద పిహెచ్డి చేశారు. ఆ పిహెచ్డిలో క్యాన్సర్ మరణాలని లెక్క పెట్టేటప్పుడు చూస్తే 1 మాసం లోపులో ఉండేటువంటి క్యాన్సర్ మరణాలు, అంటే బిడ్డ పుట్టాక 1 మంత్ లోపులోనే మరణిస్తున్నాడు క్యాన్సర్తో. అవి పైకి రావు, పెద్దగా తెలియవు, ఏదో పిల్లాడు పుట్టాడు పోయాడు అన్న భావనలోనే ఉంటారు. కానీ ఆ సమయంలో క్యాన్సర్తో మరణించినటువంటి వ్యక్తులు 80% ఉన్నాయట. అంటే మొత్తము క్యాన్సర్ మరణాల్లో 80% మరణాలు బాల్య మరణాలే, 1 మంత్ లోపులోనివే అనే విషయం తెలిసింది. దీనికి మూల కారణం ఏమిటి అని అన్వేషించడంలో, ఏ తల్లి అయితే గర్భస్రావం చేయించుకుందామని ఆలోచన చేస్తుందో, ఆ తల్లి కడుపున పుట్టి బతకడం ఇష్టం లేని లోపల బాలుడు తనతో పాటు క్యాన్సర్ని పుట్టించుకుని మరణిస్తున్నాడు. ఇది ఎంత హృదయ విదారకమో ఆలోచించండి. ఇదంతా అంటే మనము నమ్ముతాం, ఆలోచనలు యొక్క ప్రభావం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తల్లి ఆనందంగా ఉండాలి, ఆ సమయంలో విశ్రాంతిగా ఉండాలి, బలిష్టమైన ఆహారం తీసుకోవాలి, ఉత్సాహంగా ఉండాలి. ఇవన్నీ కూడా చేసినట్లయితే మంచి మాటలు వినాలి. అభిమన్యుడు పద్మవ్యూహ రచన తెలుసుకున్నాడు, ప్రహ్లాదుడు నారాయణ మంత్రం ఉపదేశం పొందాడు. అలా ఆధ్యాత్మికమైన జీవనంలో ఉన్నతునిగా తీర్చిదిద్దడానికి పనికొచ్చేటువంటి ఆ 9 మాసాలు ఈ ఉద్యోగాదుల్లో కేటాయించడం వల్ల ఎంత ప్రపంచానికి నష్టం కలుగుతుందో ఆలోచన చేయండి. ఓకే, అంటే చాలా మంచి అంశాన్ని తెలియజేశారండి. అంటే గర్భవతిగా ఉన్న సమయంలో ఉద్యోగం చేయడం ద్వారా ఎలాంటి నష్టాలు జరుగుతాయి, ఎలాంటి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారో చాలా వివరంగా తెలియజేశారు. అది కాక ఆమె అలా చేసినప్పుడు ఆమెను పోషించాల్సిన బాధ్యత పురుషునిది కాబట్టి ఉద్యోగం పురుష లక్షణం అనేది అక్కడికి అన్వయిస్తుంది అన్నమాట. అందుకని ఆ ఉద్యోగం అనేటువంటిది కృషిశీలత అనే దానికి సంకేతమే తప్ప మనం ప్రస్తుతము ఏ ఉద్యోగం అనుకుంటున్నామో దానికి సంకేతం కాదు. అంటే మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గ ఉద్యోగాలు రావట్లేదు అనేది మనలో ఉన్నటువంటి ఆలోచన సంకల్పం. చిన్న మాట, ప్రస్తుతం మనం చేపడుతున్న ఉద్యోగాదులు అన్నిటిలోనూ 2 కోణాలు కనిపిస్తాయండి. గవర్నమెంట్ ఉద్యోగం అయితే లంచం ఎంత ఎక్కువ వస్తుంది, ప్రైవేటు ఉద్యోగం అయినట్లయితే సమాజాన్ని ఎంత మోసం చేసి ఎంత ఎక్కువ జీతం ఇవ్వగలిగిన కంపెనీ అది. ధార్మికంగా ప్రజలకు మేలు చేసేటువంటి స్వభావంతో పనిచేసేటువంటి కంపెనీలో ఉద్యోగం కావాలని ఏ ఒక్క వ్యక్తి అయినా ఆశిస్తున్నాడా? ఇంకో కోణం, ఒక అమ్మాయికి అబ్బాయిల జాతకాలు తీసుకొచ్చాడు తండ్రి, వంతనాలు కుదురుతాయా అని. అంటే ఓ జాతకం చేసి పనికిరాదని చెప్పేసి చెప్తే ఆ తండ్రి అంటున్నాడు, కొంచెం మళ్ళీ ఒకసారి చూడండి, కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం చిన్న దోషాలు ఏమైనా ఉంటే శాంతులు చేసేసుకుందాం, మళ్ళీ చూడండి. ఎందుకంటే ఈ కుర్రవాడు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు. ప్రతిరోజు జీతం కంటే పైన వచ్చే ఆదాయం 3 రెట్లు దాకా ఉంటుంది. కాబట్టి ఈ జాతకం పరిహారాలు ఉన్నాయా, శాంతులు చేయించు. ఇక్కడ ఆలోచన చేయండి, సమాజాన్ని మోసగించి లంచం తీసుకునేటువంటి వ్యక్తి భార్యను జాగ్రత్తగా చూసుకుంటాడా అని ఆలోచించట్లేదు పిల్లవాడు, పిల్ల తండ్రి. తప్పు కదా అది. కాబట్టి మనం ప్రస్తుతం ఏ ఉద్యోగాదులు అనుకుంటూ ఉన్నామో వాటిని ఈ కోణంలో చూసినప్పుడు చేసే విధానం, ఆలోచన విధానం సరికాదు అనే విషయం మనకు స్పష్టమవుతుంది. అంటే ఇప్పుడున్న యువకుల్లో అంటే వారి లైఫ్ స్టైల్ కానీ ఒక లగ్జరియస్నెస్కి అలవాటు పడిపోతున్నారు. వారికి ఎంత వచ్చినా తక్కువ అన్న ఆలోచనలో ఉంటున్నారు.
ఇన్ని కంపెనీలో మారాలన్న ఆలోచన, సరైన ప్రమోషన్స్ రావట్లేవు అని చెప్పేసి, ఇంకా కొందరైతే నిరుద్యోగస్తులు చాలా మందే ఉన్నారు. వారి ప్రయత్నం వారు నిజానికి నిరుద్యోగస్తులు అనేటువంటి విధానం కూడా సరికాదు. ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగస్తులు కారు. ఎలా ప్రయత్నశీలు అయితే వాళ్ళు ఏదో ఒక పని చేస్తారు, పని చేసి బతుకుతారు. కానీ అక్కడ ఉద్యోగశీలం లేదు. ఉద్యోగశీలం లేనందువల్ల నిరుద్యోగులుగా ఉన్నారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మన జాతక విధానం ఎలా ఉంటుందంటేనండి, లగ్నం అంటే తాను, చతుర్థం అంటే విద్య, 4, 7, 1, 4, తర్వాత 7 అంటే వివాహం, 10 ఉద్యోగం. అంటే అర్థం ఏమైంది? ఈ క్రమం ఉండాలి. ముందు తన యొక్క ప్రవర్తన, తర్వాత విద్య, తర్వాత వివాహము, తర్వాత జీవనాధారము అనే క్రమం అన్నమాట. ఆ క్రమం వచ్చినప్పుడు ఇన్ని అన్యాయాలకు తావుండదు. ఇక్కడ ఎంత చిత్రంగా ఉందంటే ప్రస్తుత పరిస్థితి, ఒక అబ్బాయికి సుమారు 60,000 జీతం అండి. 60,000 జీతం అయితే ఆడపిల్లవారికి ఈ 60,000 జీతం సరిపోవట్లేదు. అందుకని పెళ్ళిళ్ళు సంబంధాలు వస్తున్నాయి కానీ ఎవరు పిల్లని ఇవ్వట్లేదు, తక్కువ జీతం అనే భావంతో. ఇప్పుడు అతను ఏ ₹1,00,000 జీతానికో ఒక్కసారిగా ఎగరాలి. ఎగరడం చేత కావట్లేదు, కాబట్టి పెళ్ళి అవ్వట్లేదు. ఎంత దురవస్థో చూడండి. 60,000 జీతం కాకుండా 30,000 జీతంతో, 20,000 జీతంతో బతికే వాళ్ళు ఎంతమంది లేరు లోకంలో? చాలా మంది ఉన్నారు. కానీ 60,000 జీతం ఈ రోజు తక్కువ, రేపు ₹1,00,000 జీతము తక్కువే కావచ్చు, ఇంకోళ్ళకి 4 లక్షల జీతము తక్కువే కావచ్చు. ఈ తక్కువ ఎక్కువలు అనేటువంటి భావన కాకుండా ఉద్యోగం అంటే పురుష లక్షణం, అంటే బతకడానికి జీవనాధారాన్ని కల్పించుకోగలగడం, ఆలోచన చేయగలగడం, ఉద్యమశీలం. ఇక్కడ అంటే ఎలా పోల్చుకుంటున్నారు అంటే, వారు ఆ స్థాయిలో ఉన్నారు, నేను ఈ స్థాయిలో ఉన్నాను, వారికంటే ముందంజలో ఉండాలి, ఇలాంటి పోల్చుకోవడం అనేది ప్రకృతిలో లేదండి. మీరు ఆలోచన చేయండి, చెట్టు ఏదైనా ఆ చెట్టుకి ఎక్కువ పూలు కాసాయి, ఎక్కువ కాయలు కాసాయి, ఎక్కువ కొమ్మలు ఉన్నాయి, ఎక్కువ ఆకులు ఉన్నాయి అనుకుంటుందా? ప్రకృతిలో లేదు. మనిషి ఒక చెట్టులాగా బతికితే హాయిగా ఉంటది అంటారు. అంటే చెట్టులా బతకడం అంటే అది ప్రకృతి సహజంగా. ఇప్పుడు మనిషి పిల్లవాడు నీ ఎలా తయారు చేస్తున్నావు అంటే, ఇప్పుడు LKG నుంచి కూడా క్లాస్ ఫస్ట్ రాలేదని ఇంటి దగ్గర తల్లిదండ్రులు తోముతున్నారు, స్కూల్లోనేమో టీచర్స్ తో అవుతున్నారు. వాడికి అప్పటి నుంచి టెన్షన్ తో బతికే బతుకు. ఎందుకంటే చాలా మంది కాల్స్ చేస్తుంటారు, మా పిల్లోడు LKG చదువుతున్నాడు, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఎంతసేపు ఆటలాడుకుంటాడు, అల్లరి ఎక్కువ. ఆటలాడే సమాజం కదా వాడు. ఆటలాడకపోతే మీరు ఆటలాడతారా? వాడు ఆ సమయంలో ఆటలాడితేనే కదా ఆరోగ్యంగా జీవించేది. గురుగారు, మనం చాలా సూక్ష్మమైన అతీతమైన స్థితిలో మాట్లాడుతూ ఉన్నాము. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న యువతి యువకుల గురించి మనం తీసుకున్న అంశం ఏంటంటే, వారిలో చదువుకుంటున్నారు, బీటెక్ చదువుకుంటున్నారు, ఎంటెక్, పీజీ, PhD చేస్తున్నారు, చిన్న చిన్న కాల్ సెంటర్స్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. మాకెందుకు సరైన ఉద్యోగాలు రావట్లేదు అనేది దానికి మూల కారణంగా ఒక ప్రొఫెసర్ చాలా బాధపడుతూ చెప్పాడు. ఏమిటది అంటే, మనకు ఎంటెక్, బీటెక్ చేసిన వాళ్ళందరూ, బీటెక్లో చేరిన వాళ్ళందరూ, ఎంసెట్ రాసిన వాళ్ళందరూ దానికి తగిన వాళ్ళేనా? కాదు. అంటే ఇంతకుముందుకు ఇంజనీరింగ్ సీట్లు, మెడికల్ సీట్లు ఇన్ని ఉండేవి కావు. ఇప్పుడు విపరీతంగా ఇంజనీరింగ్ కాలేజెస్ పెరిగిపోయాయి. అందువలన పిలిచి సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. వర్తమాన కాలంలో ఆ బీటెక్ చేశాడు అంటే మామూలు BA చేసిన వాడి కంటే తక్కువ విలువ కలిగిన వాడుగా సమాజంలో రూపొందించబడ్డాడు. విద్యకు విధంగా విలువ పోయింది, వాడికి మామూలు చిన్న ఉద్యోగం కూడా దొరకడం కష్టమైపోతుంది. ప్రొఫెసర్ గా బాధపడ్డాడు. అందుకని మనము ఆ అవసరము, సమాజానికి అవసరము. నిజానికి బీటెక్కి ఇన్ని కాలేజీలు పెట్టడంలో మూల సూత్రం ఏంటి అంటే, అమెరికా పంపించడానికి జనాల్ని తయారు చేయడం. అంటే అక్కడికి పంపించే మేధావులను అందరినీ తయారు చేయడానికైనా మన విద్యా వ్యవస్థ అంతా. అంటే మనం ఎటు వెళ్తున్నామో కూడా మర్చిపోయి మన జీవన విధానం కొనసాగుతోంది. అందుకని మనకు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఆలోచన చేసినప్పుడు ఈ వ్యక్తి కృషిశీలుడా కాదా అనే విషయం తెలియడానికి లగ్నం ప్రధానమవుతుంది. లగ్నం బాగున్నట్లయితే ఆ వ్యక్తి ఊరికే కూర్చోడండి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు.
చేసి సంపాదిస్తూనే ఉంటాడు. అతనికి ఆ రెండవ స్థానం ధనస్థానం అది బాగుంటే వాడు ఏదో రూపంలో ఇతరులకు మేలు చేసి ధనం సంపాదించి డబ్బుకి లోటు లేకుండా బతుకుతాడు. ఇక్కడ ఒక మరో సూక్ష్మమైన విషయం అంటే ఎవరు కూడా ఉద్యోగం చేస్తున్నా వారి స్వలాభం కోసం కానీ వారి సుఖం కోసం కానీ చేయట్లేదు. వారు సంపాదించి మళ్ళీ మరొకరి కోసం ఖర్చు పెట్టడం, అది ఆ డబ్బు తీసుకెళ్లి మరో వస్తువులు కొనుక్కోవడం, మరొకరికి పెట్టడం, ఇలాగే జరుగుతోంది. అంటే ఇప్పుడు యువతి యువకులు ఎంతో మంది కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. ఉద్యోగం లేక బాధపడుతున్న వారు ఎంతో మంది ఉంటారు. వారందరికీ ఉద్యోగం గురించి అంటే మీరు చెప్పారు కృషిశీలత కలిగి ఉండాలి, ఉద్యోగం అనేది ఒక స్థాయి ప్రెస్టేజ్ లాంటిది కాదు అని అంటున్నారు. వారికి తగు విధంగా అర్థమయ్యేలాగా చెప్తారు. ఒక చిన్న కథ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, వివాహం తర్వాత ఉద్యోగం అని చెప్పాను కదా. ఒక తండ్రి ఇదివరకల్లా అన్ని కుటుంబాలు అలాగే జరిగేది. అలా జరిగిందండి. ఇప్పుడు మీరు అలా అంటున్నారు, కానీ ఇప్పుడు అది ఆడపిల్ల తల్లిదండ్రులు ఇవ్వడానికి రావాలి కదా, ఉద్యోగం లేదు ఎలా ఇస్తామంటే 60,000 జీతం ఉందంటేనే ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు నిరుద్యోగునికి ఎలా ఇస్తారు? అంటే అది నిజానికి మనం వివాహం చేసేటువంటిది వరుడుని చూసి ఇవ్వాలి. వరుడు అంటే శ్రేష్ఠుడు అని అర్థం. అంటే స్వభావం చేత మంచివాడు అని అర్థం. స్వభావం చేత మంచివాడు కాకపోయినా సరే ఎక్కువ ఉద్యోగం చేస్తున్నాడనే భావంతో ఇచ్చేసి ఆ వివాహం విచ్ఛిన్నమైపోయి లేదా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని బాధపడి అమ్మాయి వెనక్కి వచ్చేసి ఎన్ని కుటుంబాలు లేవండి. అందుకని వ్యక్తిలో మంచితనం చూడాలా, ఎక్కువ లంచగొండవునా కాదా చూడాలా, ఎక్కువ జీతం ఉందా లేదా చూడాలా. ఎక్కువ జీతం ఉందంటే ఆలోచన చేయండి, వాడికి ఎక్కువ జీతం ఉందంటే అర్థం ఆ వ్యక్తి తన యొక్క శ్రమ కంటే మించి పొందుతున్నాడనే అర్థం. శ్రమ కంటే మించి పొందేవాడు, గాంధీ గారు అంటారు, ఏమనంటారు, ఇక్కడికి బట్ట కట్టుకునేవాడు ఆయన, పూర్తిగా ఒళ్ళంతా బట్ట కట్టుకుంటే వాడు దొంగట. ఎందుకని మిగిలిన వాళ్ళకి పనికొచ్చే బట్టి వీడు వాడేసుకున్నాడు కాబట్టి. అంటే దీని అర్థం ఏంటి, తన యొక్క అవసరం ఎంత, ఆ అవసరానికి తగినంత మనం సంపాదిస్తున్నామా లేదా అనేది వీడు ఆలోచించాలి. అవసరానికి అనేవారు కానీ నలుగురున్న ఇంట్లో పిల్లని ఇచ్చినట్లయితే ఆ అమ్మాయి తిండికి లోటు ఉండదమ్మా అని. ఇప్పుడు అసలు అంటే మీరు ఎక్కడో అంటే మూలాల్లో మాట్లాడుతున్నారు, కానీ ఆడవాళ్ళకు వస్తే ఎన్ని చీరలు కొనుక్కున్నా సరిపోవు. అంటే కొత్త కొత్తగా ఏది అప్డేట్గా వస్తే అవి కొనుక్కోవడానికి మొదలు పెడుతున్నారు. పురుషుల్లో వస్తే పురుషులు కూడా అలాగే కొనుక్కోవడంలో వీళ్ళు ఆనందపడుతున్నారా, వ్యాపారస్తుడు ఆనందపడుతున్నాడా? సరాసరిగా వ్యాపారులే ఆనందపడతారు. అంటే వాడిని బాగు చేయడం కోసం మనం కొనుక్కోవాలా, మన కోసం కొనుక్కోవాలా? అంటే ఎంత ఖర్చు పెడుతున్నామో కూడా తెలియకుండా మర్చిపోయి కూడా చిన్న చిన్న వస్తువులకి కూడా వేలకు వేలు అలా ఖర్చు. మనం ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే 10వ స్థానానికి వెనకాలన్నది 9వ స్థానం అండి. నవమం అంటే 9. ఈ 9వ స్థానం పుణ్యాన్ని సూచిస్తుంది. అంటే ఏ వ్యక్తికైనా డబ్బు చేతికి వచ్చిందంటే పుణ్యము డబ్బుగా మారిందని అర్థం. దాన్ని ఎలా కోణంలో వర్తింపచేయాలంటే మనకు జాతకంలో ఉండే ప్రతి భావము కూడా ఈ వ్యక్తి యొక్క వికాసాన్ని, వ్యక్తి యొక్క జీవన విధానాన్ని విశ్లేషిస్తుంది, ఎలా బతకాలో చెప్తుంది అది. అంటే మనం అక్కడ ఆలోచిద్దాం, ఒకడు గంట శ్రమ పడుతున్నాడు 10 రూపాయలు సంపాదిస్తున్నాడు, ఒకడు గంట శ్రమ పడుతున్నాడు 100 సంపాదిస్తున్నాడు, ఇంకోటి గంట శ్రమ పడుతున్నాడు 1000 సంపాదిస్తున్నాడు. ముగ్గురు కూడా కష్టపడి సంపాదిస్తున్నామని అంటారు. కానీ నాయన నీకంటే ఎక్కువ కష్టపడుతున్నవాడు తక్కువ పొందుతున్నాడు, నువ్వెలా ఎక్కువ పొందుతున్నావు నాయన అని ప్రతివాడిని అడిగితే నేను తెలివైనవాడిని కాబట్టి సంపాదిస్తున్నాను, నీకంటే తెలివైనవాడు కూడా తక్కువే సంపాదిస్తున్నాడు. అబ్దుల్ కలాం గారికి 6 జతలు ఉన్నాయట మరణించే నాటికి. అంటే ఆయన తెలివి తక్కువవాడా? కాదు కదా. అందుకే తెలివైన వాడు ఎక్కువ నేను తెలివితేటల వల్ల సంపాదిస్తున్నాను అనేది కూడా రైట్ కాదు. ఎందుకంటే తెలివినవాడు తక్కువ సంపాదిస్తున్నాడు అంటే దీని అర్థం పూర్వపు పుణ్యాన్ని డబ్బుగా మార్చుకుంటున్నాడు అని అర్థం. గురుగారు, చివరిగా ఎంతో మంది యువతి యువకులకు ఇన్ని లోతైన విషయాలు తెలియక, వారు ఏ వైపున ఏ మార్గం వైపు వెళ్తున్నారో తెలియకుండా, వారికి తెలియక చేస్తున్న తప్పులు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా సూచించే స్థితిలో కూడా లేరు. అంటే ఇంకా ఉద్యోగం రావట్లేదు అన్న వారిని ఆందోళన పెట్టే సందర్భాలు తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో చేస్తున్నారు. వీరి తల్లిదండ్రులకి పిల్లలకి ఉద్యోగం సంబంధించి మీరు చివరగా మాట చెప్పండి వారికి. ఒకటే మాట, ఉద్యోగం రాని వాళ్ళు పుణ్యం సంపాదించుకోవాలి. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం గంట, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రం గంట జపించుకుంటుంటే తొందరగా ఉద్యోగం వస్తుంది. అలాగే
రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృప రాజపీఠ నివేశిత నిజశ్రిత రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగరమేఖల దీక్షిత దైత్యశమని సర్వలోక వశంకరి. ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో చివరి ఉన్న నామాలు ఇవి. ఈ నామాలను జపించుకుంటున్నట్లయితే ఇటు రాజకీయంగా పదవులు వస్తాయి, ఇటు ఉద్యోగపరంగా అభివృద్ధులు వస్తాయి. అలాగే రామరాజ్యం అని ఉంటుంది, అంటే రాముడు పట్టాభిషేకం అనమాట. ఆ రాముని పట్టాభిషేక సర్గం రోజు చదువుకుంటూ ఉంటే ఉద్యోగంలో తొందరగా స్థిరపడతాడు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన పుణ్యాన్ని పెంపొందించే మార్గాలు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మా ప్రేక్షకులకి ఎన్నో ప్రయోజనకరమైన విషయాలు తెలియజేశారు. మామూలుగా ఉద్యోగం లేమితో బాధపడుతున్నారన్న అంశంతో మొదలు పెట్టాను, కానీ ఉద్యోగం స్త్రీలు ఎప్పుడు చేయకూడదు, అదేవిధంగా ఉద్యోగం అంటే ఏంటి, ఉద్యోగం అనే స్థాయిని ఒక కృషిశీలతగా తీసుకోవాలని చాలా వివరంగా తెలియజేశారు. ప్రస్తుతము సేవా స్వవృత్తి, సేవ కుక్క బతుకు అన్నాడు జాతక శాస్త్రంలో. అంటే ఒకడు చెప్పింది చేసే సేవా వృత్తి మాత్రమే ఉద్యోగం అనుకుని ఘనంగా చెప్పుకుంటున్న రోజులు ఇది. దాన్ని ప్రాచీన శాస్త్రం అంగీకరించలేదు. చాలా సంతోషం గురుగారు, నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాల్టి పరిహారం. రేపటి పరిహారంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.